యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని రూల్ చేస్తున్న నెంబర్ 1 హీరో ఎవరన్నా ఉన్నారంటే అది రెబల్ స్టార్ ప్రభాస్ అనే చెప్పాలి. వరుసగా ఆయన చేసిన పాన్ ఇండియా సినిమాలు సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా భారీ విజయాలను అందుకుంటూ ఆయనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసి పెడుతున్నాయి. ఇక ప్రస్తుతం ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ఫౌజీ సినిమా మీద ప్రేక్షకులకు భారీ అంచనాలైతే ఉన్నాయి. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయంలో సరైన క్లారిటీ లేనప్పటికీ హను రాఘవపూడి ఇంతకు ముందు చేసిన సీతారామం సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఈ సినిమా మీద ఆటోమేటిక్ గా భారీ అంచనాలైతే పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమా కూడా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండడం, అలాగే ప్రభాస్ ఇందులో ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తుండడం విశేషం. ఇక ఇప్పటి వరకు తను చేయనటువంటి ఒక డిఫరెంట్ పాత్రలో నటించి మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా ఆల్మోస్ట్ 50% షూట్ కంప్లీట్ చేసుకుంది. మిగతా బ్యాలెన్స్ షూట్ ని కూడా తొందరలోనే కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. హను రాఘవపూడి తీసిన అందాల రాక్షసి సినిమా నుంచి సీతారామం వరకు ప్రతి సినిమాలో ఒక లవ్ స్టోరీ అయితే ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాలో కూడా లవ్ స్టోరీ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అందమైన క్యూట్ లవ్ స్టోరీతో ఈ సినిమాని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. మరి దానికి అనుగుణంగానే ఈ సినిమాతో దర్శకుడు భారీ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి. ఇక ప్రభాస్ ఇంతకు ముందు రాధేశ్యామ్ సినిమాతో ఒక లవ్ స్టోరీ సినిమా చేశాడు. అందులో లవర్ బాయ్ గా ప్రభాస్ ను చూడలేకపోయారు. మరి ఈ సినిమాలో లవ్ స్టోరీ ఎలా ఉంటుంది? ప్రభాస్ అద్భుతంగా నటించి లవ్ స్టోరీని స్క్రీన్ మీద పండించగలడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఫౌజీ కంప్లీట్ కాగానే నేరుగా కల్కి 2 సెట్స్ పైకి వెళ్లడానికే ఫిక్స్ అయ్యారట యంగ్ రెబల్ స్టార్. ఆ మేరకు కల్కి మూవీలో అదర్ యాక్టర్స్ కాల్ షీట్లు కలెక్ట్ చేసే పనిలో పడ్డారట మేకర్స్. కల్కి పూర్తయిన తర్వాతే స్పిరిట్ కి కాల్ షీట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట ప్రభాస్. తనకు కూడా అదే కావాలని 4 సినిమాల మధ్య తన సినిమా షూట్ పెట్టుకోదలుచుకోలేదని సందీప్ రెడ్డి కూడా చెప్పారట. సలార్ సీక్వెల్ ని మాత్రం స్పిరిట్ కి ముందే ఫిట్ చేయాలా లేకుంటే పోస్ట్ పోన్ చేయాలా అనే డైలమా కంటిన్యూ అవుతుందట. ఆ ఒక్క సీక్వెల్ ని మినహాయిస్తే మిగిలిన లెక్క మొత్తం సెట్ అంటుంది డార్లింగ్ కాంపౌండ్. చూడాలి మరి ఏం జరుగుతుందనేది. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని రూల్ చేస్తున్న నెంబర్ 1 హీరో ఎవరన్నా ఉన్నారంటే అది రెబల్ స్టార్ ప్రభాస్ అనే చెప్పాలి. వరుసగా ఆయన చేసిన పాన్ ఇండియా సినిమాలు సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా భారీ విజయాలను అందుకుంటూ ఆయనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసి పెడుతున్నాయి. ఇక ప్రస్తుతం ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ఫౌజీ సినిమా మీద ప్రేక్షకులకు భారీ అంచనాలైతే ఉన్నాయి. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయంలో సరైన క్లారిటీ లేనప్పటికీ హను రాఘవపూడి ఇంతకు ముందు చేసిన సీతారామం సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఈ సినిమా మీద ఆటోమేటిక్ గా భారీ అంచనాలైతే పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమా కూడా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండడం, అలాగే ప్రభాస్ ఇందులో ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తుండడం విశేషం. ఇక ఇప్పటి వరకు తను చేయనటువంటి ఒక డిఫరెంట్ పాత్రలో నటించి మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా ఆల్మోస్ట్ 50% షూట్ కంప్లీట్ చేసుకుంది. మిగతా బ్యాలెన్స్ షూట్ ని కూడా తొందరలోనే కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. హను రాఘవపూడి తీసిన అందాల రాక్షసి సినిమా నుంచి సీతారామం వరకు ప్రతి సినిమాలో ఒక లవ్ స్టోరీ అయితే ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాలో కూడా లవ్ స్టోరీ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అందమైన క్యూట్ లవ్ స్టోరీతో ఈ సినిమాని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. మరి దానికి అనుగుణంగానే ఈ సినిమాతో దర్శకుడు భారీ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ప్రభాస్ ఇంతకు ముందు రాధేశ్యామ్ సినిమాతో ఒక లవ్ స్టోరీ సినిమా చేశాడు. అందులో లవర్ బాయ్ గా ప్రభాస్ ను చూడలేకపోయారు. మరి ఈ సినిమాలో లవ్ స్టోరీ ఎలా ఉంటుంది? ప్రభాస్ అద్భుతంగా నటించి లవ్ స్టోరీని స్క్రీన్ మీద పండించగలడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఫౌజీ కంప్లీట్ కాగానే నేరుగా కల్కి 2 సెట్స్ పైకి వెళ్లడానికే ఫిక్స్ అయ్యారట యంగ్ రెబల్ స్టార్. ఆ మేరకు కల్కి మూవీలో అదర్ యాక్టర్స్ కాల్ షీట్లు కలెక్ట్ చేసే పనిలో పడ్డారట మేకర్స్. కల్కి పూర్తయిన తర్వాతే స్పిరిట్ కి కాల్ షీట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట ప్రభాస్. తనకు కూడా అదే కావాలని 4 సినిమాల మధ్య తన సినిమా షూట్ పెట్టుకోదలుచుకోలేదని సందీప్ రెడ్డి కూడా చెప్పారట. సలార్ సీక్వెల్ ని మాత్రం స్పిరిట్ కి ముందే ఫిట్ చేయాలా లేకుంటే పోస్ట్ పోన్ చేయాలా అనే డైలమా కంటిన్యూ అవుతుందట. ఆ ఒక్క సీక్వెల్ ని మినహాయిస్తే మిగిలిన లెక్క మొత్తం సెట్ అంటుంది డార్లింగ్ కాంపౌండ్. చూడాలి మరి ఏం జరుగుతుందనేది.